నిజామాబాద్‌లో సర్వీసెస్‌కి బట్టి 7 సంవత్సరాలయితుంది. ఈ 7 సంవత్సరాల్లో కరోనా నాకు అత్యంత ముఖ్యమైన సమయం. కరోనా సమయంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ కరోనాలో ఆల్మోస్ట్ 800-900 పేషెంట్స్‌ని నేను అడ్మిట్ చేసి ట్రీట్ చేశాను. అండ్ ఎక్కువ శాతం సక్సెస్ వచ్చింది కరోనా పేషెంట్స్‌లో మా హాస్పిటల్‌లోనే. నేను ట్రీట్ చేసిన హాస్పిటల్‌లోనే. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, కొన్ని సర్జరీ చేయాలని చెప్పిన కేసులు గూడా మనం ఓన్లీ మందులతోనే ట్రీట్ చేయడం జరిగింది. ఒకటి కడుపులో టీబీ ఉండడం, పేగులో టీబీ ఉండిందని చెప్పి నాందేడ్‌కెళ్లారు. నాందేడ్‌లో సర్జరీ చేయాలి. కడుపు పేగులు బ్లాక్ అయిపోయాయి. అది ఓపెన్ చేస్తే గానీ మోషన్ రాదు అన్నారు. వాళ్ళకి అమౌంట్ లేక మన దగ్గరికొస్తే మనం తక్కువ ఖర్చుతో టీబీ మందులు స్టార్ట్ చేసి, ఇంకా దానికి సంబంధించిన కొన్ని మందులు స్టార్ట్ చేసి, అబ్జర్వేషన్‌లో పెట్టుకొని ఆయనకి పేగు ఓపెన్ అయ్యేలా చేశాము. సో, సర్జరీ లేకుండా అతి తక్కువ ఖర్చుతో అదొక సక్సెస్‌ఫుల్ కేస్. ఇంకా ఎన్నో సక్సెస్‌ఫుల్ కేసెస్ ఉన్నాయి. దాంట్లో ఇటీవల జరిగింది ఒకటి వైరల్ న్యూమోనియా. 2 వైపులా ఊపిరితిత్తుల్లో సివియర్‌గా వైరల్ న్యూమోనియా ఉండింది. ఈ H3N2 వైరస్సు మన దేశంలో ప్రబలించింది ఇటీవల ఒక నెల, 2 నెలల క్రితం. అప్పుడొచ్చిన కేసది. ఆ కేస్‌కి వచ్చినప్పుడు ఆక్సిజన్ లెవెల్ కేవలం 50% ఉండింది. దానికి మేము ఇనిషియల్‌గా ఆక్సిజన్ పెడితే కంట్రోల్ అవ్వలేదు. సో, బైపాప్ పెట్టి మేనేజ్ చేశాము. బైపాపు, యాంటీబయాటిక్స్, యాంటీవైరల్స్, స్టెరాయిడ్స్ ఇంకా ఏవేవి కావాలో అవన్నీ పెట్టి మేనేజ్ చేశాము. వితిన్ 5 డేస్ సక్సెస్‌ఫుల్‌గా దాన్ని ట్రీట్ చేశాము. వెంటిలేటర్ మీదకి కూడా వెళ్ళకుండా బైపాప్ మీదే కంట్రోల్ చేసి సక్సెస్‌ఫుల్‌గా ట్రీట్ చేశాము. అతి తక్కువ ఖర్చుతో ట్రీట్ చేశాము. అదే కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్ళుంటే డెఫినిట్‌గా 5-6 లక్షలు ఖర్చయ్యేది. మన దగ్గర 50,000-60,000లోనే క్యూర్ అయిపోయింది.